సార్ నమస్తే అండి. ప్రస్తుతం అమరావతిలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అనేది జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి వైసీపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. మరోసారి అమరావతిలో భూదందా మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు ఈ కామెంట్స్ని? అది వైసీపీ నాయకులు చేసే కామెంట్స్ని అసలు ఒక రకంగా చెప్పాలంటే పట్టించుకోకూడదు. ఎందుకు పట్టించుకోకూడదు అంటే అసలు భూదందా చేస్తుందే వాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు భూదందాయే చేస్తే గత 5 సంవత్సరాలు మీరు పరిపాలించారు కదా. మరి ఇప్పుడు ఆయన భూదందా చేసింది అసలు ఏం చేశాడు? మీరు అప్పుడు 50,000 ఎకరం తీసుకున్నాడు, 34 దగ్గర 50,000 ఎకరం ఈడ ల్యాండ్ పూలింగ్కి తీసుకున్నాడు. మరి దాంట్లో ఆయన ఎంత భూదందా చేసింది ఏంది? ఒక్క సెంటు కూడా బయట పెట్టలేకపోయారు కదా, గజం కూడా. మరి అప్పుడు ఏం చేశారా దద్దమల్లారా? మరి మీ వైసీపీ వాళ్ళు అంత చేతకాని వాళ్ళ గాజులు తోడుకొని కూర్చున్నారా? మరి ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు. ఇప్పుడు ప్రపంచ రాజధాని అంటే ప్రపంచ రాజధాని అవసరం మనకి. ఎందుకంటే ఇప్పుడు పోటీ పడాలంటే చంద్రబాబు నాయుడు గతంలో 2020 విజన్ అంటే అప్పుడు అంతే ఎగతాలు చేశారు. రాజశేఖర రెడ్డి అంతే ఎగతాలు చేశాడు. మరి ఇప్పుడు చూడండి 2020 విజన్ హైదరాబాద్ని. మరి అట్లానే మరి ప్రపంచ స్థాయికి పోటీ పడే రాజధాని అవసరం ఇప్పుడు కాలాన్ని బట్టి. మరి ఇప్పుడు మీ సొమ్మేం పోతుంది? మీదేం కాదు కదా. ప్రజల నుంచి ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాడు ఆయన. ఏం గవర్నమెంట్ సొమ్ము కానీ లేకపోతే ప్రజల సొమ్ము కానీ తెచ్చి రాష్ట్రంలో సొమ్ము తెచ్చి ఇక్కడేం పెడతలా. ఇక్కడ భూములతోటి ఇక్కడే డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని మీరు ఎందుకు తప్పుపడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. అంటే మన రాష్ట్రం ఇప్పటికే దివాలా తీసిన పరిస్థితుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ స్థాయి రాజధాని మనకు అవసరం ఏంటి అని చెప్పి అంబటి రాంబాబు ప్రశ్నిస్తూ ఉన్నారు. సార్, దివాలా తీసింది మీరు తీశారు. దివాలా మీరు తీపిచ్చారు రాష్ట్రాన్ని. మీ 5 సంవత్సరాల్లో మీరు తీపిచ్చారు. దివాలా తీపిచ్చిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మరి దివాళా మీరు ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వడానికే చచ్చారు. జీతాలు పెన్షన్లు ఇవ్వడానికే చచ్చిపోయి అల్లాడిపోయారు. మరి ఇప్పుడు వచ్చి 18 నెలలు అవుతుంది. 18 నెలల్లో ఫస్ట్ తారీఖు వచ్చి రాతలకే పైపెచ్చు వాలంటీర్లను పెట్టుకొని చేశారు. ఎవడు లేకుండా ఉండే గ్రామ సచివాలయ సిబ్బందితోటి మరి ఎమ్మెల్యేలతోటి వీళ్ళతోటి జీతాలు పెన్షన్లు జీతాలు ఫస్ట్ తారీఖుకి అన్నీ పంచేస్తున్నాడు సక్రమంగా. మరి ఎట్లా చేస్తున్నాడు? రాష్ట్రమేం దివాలా తీయదు, రాష్ట్రమేమి అప్పులు కాదు. అప్పులన్నింటినీ తీర్చే విధంగా రాష్ట్రానికి ఆదాయం ఎట్లా తేవాలో ఆయనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఆయనకు తెలుసు అని మీకు కూడా తెలుసు. కానీ మీ ఏడుపులు ఏంటంటే ఇట్లానే ఉంటే మనకి ఈ 11 సీట్లు కూడా రావేమో అని చెప్పి మీరు ఏడుతున్నారు. మీకు జరిగేది అంతేను. మీకు ఇక మీ పార్టీ లేదు, మీ బొందా లేదు, మీ వైసీపీ లేదు, మీ బొందా లేదు, మీకు పార్టీ అనేది లేదు. సార్, అంటే గతంలో పెద్ద ఎత్తున చంద్రబాబు తన బినామీలతో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిపించాడు అమరావతిలో. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 16,000 పైచిలుకు ఎకరాల భూమిని భూదందా కోసం బినామీల ద్వారా కొనేస్తూ ఉన్నాడు చంద్రబాబు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. మరి అదే ఆ ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పి అధికారంలోకి రాతలకి ప్రతిపక్షంలో ఉండని చెప్పి ఊరూరు గుద్దులు పెట్టి పాదయాత్రలో చెప్పాడు ఏది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి దాంట్లో ఒక్క గజం ఇన్సైడ్ ట్రేడింగ్ కానీ మరి ఒక్క గజం ఆయన అన్యాక్రాంతంగా ఆయన బినామీలకు కానీ ఉన్నట్టు మీరు ఎక్కడా నిరూపించుకోలేకపోయారు. మరి ఇప్పుడు ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆయన 25,000 గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్నాడు. సరదాగా చక్కగా పౌరుషంగా కొనుక్కొని కట్టుకుంటున్నాడు. ఇవాళ ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం ఇక్కడ రైతుల దగ్గర ఏ ఒక్క రైతు దగ్గర అన్యాయం కాకుండా ఒక్క ప్లాట్ లేకుండా 25,000 గజాలు కొనుక్కొని ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు. మీ నాయకుడు ఇల్లు కట్టుకుని ఇల్లు అతను ఇప్పుడు కూడా రిజిస్టర్ కాల స్థలం అతను దౌర్జన్యం మీద చేసి ఆ రెడ్డి గారి దగ్గర, అది ఒక రెడ్డి గారిది, ఆ రెడ్డి గారి దగ్గర ఆయన ఇప్పుడు కూడా ఏడుస్తూ ఉన్నాడు డబ్బుని మని ఆయన ఏం చేయలేక. మరి అట్లా దౌర్జన్యం చేసి మీ నాయకుడు చేసి దొంగతనంగా ఇల్లు కట్టుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు అట్లా కట్టుకోవట్లా. పౌరుషంగా స్థలం కొనుక్కొని అది లీగాలిటీ ప్రకారం ఇల్లు కట్టుకుంటున్నాడు. మరి అది మీరు చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఇక్కడ ఏమీ అన్యాక్రాంతం లేదు. ఎవరికి ఎటువంటి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అసలు ఏమీ లేకుండా ఆయన అంతా సానుకూలంగా చేయాలి, మంచి పరిపాలన చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. రాజధాని డెవలప్మెంట్ బాగా అభివృద్ధి చెందుతుంది. బాగా కన్స్ట్రక్షన్లు అవి కూడా బాగా సాగుతున్నాయి. ఇటువంటి సమయంలో మీరు బురదేయటానికి చూస్తున్నారు. మిమ్మల్ని ఎవరూ నమ్మరు. ఇది మీ సార్, అంటే ముఖ్యంగా అమరావతికి సంబంధించి క్యాపిటల్ ఏరియాలో ఇప్పటికే 50,000 పైచిలుకు ఎకరాల భూమి ఉండగా మళ్ళీ ఇంకొక 16,000 పైచిలుకు ఎకరాల భూమి ఎందుకు అని ప్రశ్న ఉత్పన్నమవుతున్న తరుణంలో ఈ ప్రాంతానికి సంబంధించిన రైతుగా మీరు ఎంతవరకు దీన్ని చూస్తారు? అసలు ఏం చెప్తారు? మాకేమీ అభ్యంతరం లేదు. నేనే కాదు, మా ప్రాంత రైతులు కూడా ఎవరు అభ్యంతరం పెట్టలేదు. మన రైతులందరినీ పిలిచి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టిన తర్వాత ఈ 30 గ్రామాల రైతులను అందరినీ పిలిచి మీటింగ్ పెట్టాడు. మీటింగ్లో ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన దానికి మేము కూడా ఏం మాట్లాడాల. మేము కోరుకునేది ఏంటంటే
మాకు 10 సంవత్సరాలు అయింది ఇక్కడ మా భూమి తీసుకొని మాది తొందరగా డెవలప్ చేసింది. ఈ డెవలప్ చేసిన తర్వాత అక్కడ డెవలప్ చేయండి, మీరు తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది ఇంటర్నేషనల్ సిటీ కావటానికి ప్రపంచ స్థాయి సిటీ కావాలన్నా, ఇది మంచి నగరం కావాలన్నా, ఇంకా మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, రాజధానిలో మంచి స్పోర్ట్స్ సిటీ కావాలి, మళ్ళీ రైల్వే లైన్ కావాలి. మరి వీటన్నిటికి కావాలంటే ల్యాండ్ బ్యాంక్ తక్కువగా ఉంది. అందుకని చెప్పి మళ్ళీ ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాను, మీకేమీ నష్టం జరగదు, మీ అందరికీ బాగా ఉంటారు అని చెప్పాడు. మాకు కూడా బాగా ఉంటామనే నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతో మేము ఒప్పుకున్నాము. దానికేం మాకేం అభ్యంతరం లేదు. అంటే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అమరావతి రైతులు నమ్ముతున్నారంటారా? ముఖ్యంగా భూమి ఇచ్చే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే 7 గ్రామాలు ప్రకటించారో ఈ 7 గ్రామాల నుంచి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తానన్నారు, వాళ్ళందరూ సముచితంగా భూమి ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని చెప్పి తెలుస్తుందయ్యా. నాకైతే నేనైతే ఆడ తెలియదు పూర్తిగా నాకు. ఇస్తున్నారు, ఇస్తానికి సుముఖంగా ఉండి వాళ్ళు సర్వే చేసిన దాంట్లో ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఆ గ్రామాల్లో ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీకు కూడా నేను చెప్తున్నాను అని చెప్పారు. మీ ఇక్కడ డెవలప్ చేసిన తర్వాతే అక్కడ డెవలప్ చేస్తాం, ఇక్కడ ముందు డెవలప్ అయింది, మీకేం ప్రాబ్లం రానిను అని చెప్పారు. ఆ రైతులు కూడా మేము కూడా ఏంటంటే ఇస్తానికి అది రేపు అయితే ఎంతమంది ఇస్తారు ఏంటనేది తెలియదు, ముందు తెలిసింది. ఇప్పుడైతే ఎక్కువ మంది ఇస్తారనే సంగతే మాకు కూడా తెలుస్తుంది. అంటే అమరావతి రైతులందరూ కూడా జగన్ బాటలోనే నడుస్తూ ఉన్నారు. అమరావతి రైతులు ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకి పెద్ద ఎత్తున వ్యతిరేకంగా నిల్చుంటా ఉన్నారని చెప్పేసి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు సార్ బయట. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు అమరావతి రైతుగా? అస్సలు ఎవడు సమర్థించు. జగన్ బాటలో నడవటానికి వాడి బొంద ఏం చేశాడని వాడి బాటలో నడుస్తాం. మంచి బాట ఏంది ఒక్కటి చెప్పమని వాళ్ళని సంచారిగా వచ్చి ఒక్కటి నేను ఇది మంచి పని చేశాను అని చెప్పండి. ఇవాళకి కూడా వాళ్ళు చేసిన పాపాలు తప్పులు ఇవాళకి కూడా మేము సర్దిద్దుకుంటాం అనేది లేకుండా చేసి అన్ని తప్పులు అన్ని పాపాలు చేసుకొచ్చి ఇంకా ఏంది వాళ్ళు చెప్పేది వాళ్ళ బాటలో నడిచేది, వాళ్ళ బాటలో ఎవడో నడిచేవాళ్ళు లేడు. ఇప్పుడు వాళ్ళకు వచ్చే జనం కూడా వాళ్ళ నాయకుడు వస్తుంటే జనం ముందే డబ్బులు ఇచ్చేసి తెప్పించుకొని వాళ్ళ బ్యాచ్ ఉండాలని. డబ్బులకి ఎవడైనా వస్తాడు, మనిషికి 5 రూపాయలు ఇస్తారంటే నేను పిలిచినా వస్తారు, ఎవరు పిలిచినా వస్తారు. అట్లాంటి ప్రజలను తెప్పించుకొని అట్లాంటి వాళ్ళని తెప్పించుకొని వాళ్ళు ఆ పని చేస్తున్నారు. కానీ ప్రజలు ఎవరు ఆయన అమ్మట్లేరు, ఎవరు ఉండరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేస్తున్నారు సార్, అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి స్క్వేర్ ఫీట్కి 10,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఈరోజు చంద్రబాబు. ఇదంతా కూడా అప్పులు పట్టుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద భారం మోపుతా ఉన్నాడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు సమర్థిస్తారు జగన్ గారి వ్యాఖ్యలు? సమర్థించాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పేదంతా అబద్ధం. అతను చెప్పేది ఒక్కటి కూడా నిజం ఉండదు. ఇక్కడ 10,000 స్క్వేర్ ఫీట్కి 10,000 రూపాయలు అవసరం లేదు. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్ కంటే కూడా తక్కువ అవుతుందని చెప్పి ఇప్పుడు బిల్డింగ్ కట్టేవాళ్ళు చెప్తున్నారు, బిల్డర్సే చెప్తున్నారు. మేము స్వయంగా అడిగాము, ఏందండి ఇట్లా అంటున్నారు, నిజమేనా ఇది బ్లాక్ సాయిల్ కింద అంటే లేదండి, కాకపోతే కొంచెం మాకు పని లేట్ అవుతుంది, వర్షాలు పడి లేట్ అవుతుంది. కానీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి హైదరాబాద్ కంటే కూడా బెంగళూరు చెన్నై కంటే కూడా ఇక్కడే తక్కువ అయింది. ఎందుకంటే మాకు ఈజీగా పని చేసుకోవడానికి వీలైద్ది. ఒక వర్షం మూలాన కొంచెం ప్రాబ్లం అయింది, తడిగా ఉండి నల్లరేగడి గటాన బురదలో ప్రాబ్లం అవుతుంది. కానీ వర్షం లేకపోతే ఇక్కడ అయినంత ఈజీగా ఎక్కడ అవ్వదు. అసలు ఇక్కడ మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరగదు అని చెప్పి ఈ బిల్డర్స్ చెప్తున్నారు. ఇప్పుడు కట్టే బిల్డింగ్లు ఇంజనీర్లు కూడా చెప్తున్నారు. మరి ఇంకా వీళ్ళందరికంటే ఈయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి అంత తెలుసు కావాలా? అదేమీ లేదు. ఇక్కడ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఏం పెరగదు, ఎక్కడికంటే కూడా పెరగదు. బాగుంది సార్. ఆఖరిగా భ్రమల్లోనే గ్రాఫిక్స్లోనే ఇంకా అమరావతిని చంద్రబాబు చూపిస్తున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, అసలు వాస్తవ పరిస్థితి ఏంటి సార్? ఈరోజు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో? ఒక సంవత్సరం మాత్రం నత్తనడకం సాగింది. ఎందుకంటే మరి గత పాలకులు చేసిన ఆ కాంట్రాక్టులన్నీ రద్దు చేశారు. మళ్ళీ కొత్త కాంట్రాక్టులకి ఇవన్నీ కూడా ఒక సంవత్సరం పట్టింది. ఒక 6 నెలల నుంచి బాగా స్పీడ్ అందరూ కన్స్ట్రక్షన్ అందరూ వచ్చారు. అందులో కొంచెం వర్షాకాలం గట్టాను వర్షాలు కొంచెం లేట్ అయింది. ఇప్పుడు బాగా సాగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని అసలు ఏమీ లెక్కేసుకోకూడదు. అసలు అతన్ని మేము పట్టించుకోం. రాష్ట్రంలో ఎవడో పట్టించుకోడు. ఇప్పుడు అతని దగ్గరికి అతను వస్తున్నాడు అనేవాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి తెప్పించుకునేవాళ్ళు. డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు. వాళ్ళు వచ్చిన వాళ్ళని నేను కూడా తప్పడతలే ప్రజల్ని. ఎందుకంటే డబ్బులు ఆశకి రావాలి అంతే.